నమస్తే అండి. మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయ రంగం ఈ కూటమి ప్రభుత్వంలో ఆకుమడి పోసాం, ఇంకా ఓడవల. నీటి సదుపాయం అందుతుందా పంట పొలాలకి? ఇంకా రాల కాలువ. గతంలో వ్యవసాయం అసలు ఎలా ఉండేది? అంటే గతంలో విత్తనాల రేట్లు కావచ్చు, ఈ ప్రభుత్వంలో విత్తనాల రేట్లు ఎలా ఉన్నాయి? విత్తనాలు రేటుగానే ఉండేగా. ఎక్కువే ఉన్నాయా? అంటే గతానికి ఇప్పటికి రూపాయి కూడా మార్పు రాలేదంటారా? ఎక్కువే ఉండే. మన సబ్సిడీలు ఇస్తున్నారు బ్యాంకుల్లో. అవి ఎంతో మా పిల్లోడు తెచ్చాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వ్యవసాయం విషయంలో బియ్యం కొనుగోలు చేసినప్పుడు 3-4 నెలల్లో డబ్బులు పడేవి కాదు. చంద్రబాబు గారు 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. ఎంతవరకు నిజం? అవి పడినాయి. 4 రోజుల్లో వచ్చేసినాయి. మన పాలనలో అవి బుక్ చేసుకున్నప్పుడు కాగితాలు మన ద్వారాగా వచ్చినాయి, బ్యాంకు ద్వారా. ఇప్పుడు రైతు భరోసా విషయంలో రైతు భరోసా పడుతుందా? అసలు పడే అవకాశాలు ఉన్నాయా? మీరు నమ్ముతున్నారా పడతాయని? అప్పుడు ఏం పడలా. అది ఆయన ఎక్కాక ఏం పడలా. పడలేదేమి. మోడీ గారు కానీ రైతు భరోసా కానీ పడలా. ఇప్పుడు గత ప్రభుత్వం బాగుందంటారా, ఈ ప్రభుత్వం బాగుందంటారా? ఇది బాగానే ఉంది. పిల్లలకి అంగన్వాడీ పడే పిల్లలు చదువుకుంటున్నారు. మీరు పెద్దవారు కదా, రేషన్ విషయంలో ఇంతకుముందు వ్యాన్లు వచ్చేవి ఇంటింటా, అది బాగుందా? ఇప్పుడు మీరు రేషన్ వెళ్ళి తీసుకోవడం డిపోల దగ్గర బాగుందా? రావట్లేదు కదా, మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళకి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేషన్ ఇంటికి పంపిస్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది ఇంకా జరగలేదు. ఇప్పుడు జరగలేదు. పెన్షన్ విషయంలో ఎలా ఉందండి? పెన్షన్లో ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాళ్ళు వచ్చి ఇస్తున్నారా? వాళ్ళే ఇస్తున్నారు, సత్తాలయం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళతో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే పెన్షన్ టయానికి ఇవ్వకపోవడం ఇబ్బందులు ఏం లేదు. ఇప్పుడు గతంలో వాలంటీర్లు ఇచ్చేవారు ఇంటింటికి వచ్చి, ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. ఎలా ఉంది? ఇప్పుడు సత్తాలయం వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి బాగుందా, అప్పుడు పరిస్థితి బాగుందా? ఇప్పుడే బాగుంది. మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ సమస్యలతో వెళ్తే స్పందిస్తారా వెంటనే? ఎమ్మెల్యే గారు మీ సమస్యలు చెప్పారు, మీరు ఎమ్మెల్యే గారికి వెంటనే స్పందించడం, ఆ సమస్యను తీర్చడం లాంటివి చేస్తారా? చేస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? మళ్ళీ చంద్రబాబు రావాలి. ఇప్పుడు జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జగన్ వస్తా అంటున్నారు. మళ్ళీ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. ఇది అవ్వాలిగా పూర్తి, అప్పుడు ఎట్టుంటుందో అది. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో మార్పులు ఏమొచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చాక? మార్పులు ఇంకేం రాలా. ఒకటి మౌలి పడి మళ్ళీ రైతు భరోసాలు పడలా ఈయన ఎక్కాక. ఇప్పుడు జగన్ గత ప్రభుత్వంలో అక్రమాలు చేశారు అని మనం విన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాగే జరుగుతున్నాయి. వెనకాల దోపిళ్ళు, పథకాలు ఇచ్చి వెనకాల చేసేవి చేస్తున్నారంటారా? మీ ఉద్దేశం చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో పడినాయి, ఈయన ఎక్కాక పడలా. అది పడతాయి అంటే మనం ఏం చెప్తాం? ఆయన ఆర్డర్ చేయాలిగా, చంద్రబాబు గారు చేయాలి, ప్రభుత్వం రావాలి, పైన డబ్బు ఉండాలి. మళ్ళీ మోడీ ఎత్తలేదు, ఒక్కొక్కడు పడుతున్నాయి, ఒక్కొక్కడు పడతలా. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి రాకూడదు అని చెప్పేసి చంద్రబాబు గారు పదవి ఎక్కక ముందే వాగ్దానాలు ఇచ్చేశారు. ఈ వాగ్దానాలన్నీ ఇప్పుడు చేయట్లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు పదవి కోసం అలా చెప్పారంటారా? చెప్పారంటారంటే అనేది అది జనానికి తెలుస్తుంది. అది మనం చెప్తాం. మీకైతే ఈ ప్రభుత్వం నచ్చిందా, నచ్చలేదా? బాగుంది, నచ్చిందిలే, చంద్రబాబు గారు చేస్తున్నారు. అయితే ఏ పడలా, ఆయన ఉండగా పడాయి. అది వ్యవసాయ రంగం బాగుంది. 3వ రోజు డబ్బులు పడిపోతాం, కాగితాలు పూర్తి చేసుకుంటాం, మన దారాగా వడ్లు వెళ్తాం. అవి మనకి డబ్బు 3వ రోజు కానీ 4వ రోజు కానీ డబ్బులు వచ్చేస్తాయి. నీటి సదుపాయం బాగానే ఉంది. నీటి అంటే నీటి మన కాలువ రావాలిగా, పోలవరం కాలువ రావాలి, వర్షాలు పడాలి, ఏరు రావాలి, పోలవరం వచ్చాక మన చెరువులో పడాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలవరం రావాలని, పోలవరం పనులు మొదలెట్టారు, అవి మధ్యలో అయిపోతాయా? నిజంగానే
నీళ్లు అందిస్తారా పంట పొలాలకి? మనం లాకులు ఎత్తుకుంటామే మన కాలం వచ్చాక. మన చెరువుకి పెనకాడిన చెరువు నిండాలి, కొప్ప చెరువు నిండాలి. ముందు కొప్ప చెరువు నిండిద్ది, తర్వాత మన పెనకాడిన చెరువు, తర్వాత మన చెరువు. అది పోలవరం అభివృద్ధి చెందిద్దా? ఇప్పుడు పోలవరం కానీ రాజధాని అమరావతి కానీ జరుగుతాయా పనులు జరిగి? నిరుడు జరిగినాయిగా. మళ్ళీ వ్యవసాయ శాఖ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. మన చెరువుకి లాకులు ఎత్తారు. అది మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది అయితే? అదే మీరు అది చెప్పకూడదు. వస్తుందో రాదనేది మన చేతిలో లేదు, అది జనం చేతిలో ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రైతుకి కష్టం వస్తే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రైతులే రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రైతు యొక్క కష్టాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇందులో భాగంగానే గత 6 నెలల క్రితం విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయిన టైంలో రైతులు విపరీతంగా నష్టపోయారు. అలాంటి టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా కొత్తగా పంటలు వేస్తున్న వారికి 20,000 ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇప్పుడు ఎందుకంటే జూన్ నెలలో వర్షాలు పడతా ఉంటాయి, ఈ జూన్ నెల అంతా కొద్దిగా వర్షాలు పడుతున్న టైంలో పంటలు మళ్ళీ స్టార్ట్ చేయడం ప్రారంభిస్తారు. అయితే ఈ జూన్ నెలలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంటలు వేసే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం వాటా కొద్దిగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాటా కొద్దిగా కలిపి 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. అయితే దీని మీద ప్రతి ఒక్కరు బురద జల్లే వ్యాఖ్యలు చేయడానికి కొంతమంది ముందుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేసేయడం అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ పాటికి రైతు భరోసా అని చెప్పి రైతుల ఖాతాలో ఈ పాటి డబ్బులు జమ అయిపోయి చంద్రబాబు నాయుడు ఇంకా వేయట్లేదని చెప్పి రకరకాల బురద జల్లే వ్యాఖ్యలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఏ టైంకి ఏది అవసరం, ఏ సందర్భంలో ఏ పథకం రిలీజ్ చేయాలని చెప్పి ఒక సిస్టమేటిక్గా ఒక పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా చూసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే రైతు ఈ రోజున పంటలు వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ ఇప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది. పంటకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఈ అన్నదాత సుఖీభవ కింద వాళ్ళకి అందుద్ది. నిన్నగాక మొన్న స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో తల్లికి 100 డబ్బులు జమ అయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి ఖాతా ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కరు మాత్రం వేసేవాడు. ఇంట్లో 2 చదువుకుంటే ఒకరు మాత్రం ఇచ్చేవాడు, మిగతా ఒకరికి పంగనామం పెట్టేసేవాడు. రైతులకు కూడా అంతే, పార్టీ భేదాలు చూపించేవారు. రైతు భరోసా అందరికీ అందేది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు అయితేనే వాడికి అందేది. ఎందుకంటే ఎలాగంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఉండేది కదా, కరెక్ట్గా ఈ సిస్టమేటిక్గా వాలంటీర్లను ఉపయోగించుకోవడం ఆ రైతు భరోసా ఇతనికి వస్తుంది, ఇతనికి రావస్తుంది, ఎందుకంటే ఇతను వేరే పార్టీ కదా అని చెప్పి పార్టీ భేదాలు చూపించేవారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు భరోసాలో కానీ లేదంటే ఏదైతే తల్లికి వందన విషయంలో కానీ ఏదైనా ఫంక్షన్ల విషయంలో కానీ ఉచితంగా ఇస్తున్న గ్యాస్ బండ్ల విషయంలో కానీ ఎక్కడ పార్టీ భేదాలు చూపించలే. ఏ పార్టీ వాడైనా మనకు అనవసరం. అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు, అర్హులైన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి పథకాన్ని అవలంబించే విధంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులందరూ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఇదేలా నువ్వు పార్టీలు భేదాలు చూపించకుండా పనిచేసేవయ్యా, ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు శవరాజులు చేసుకుంటావే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదంటే అభివృద్ధి పథంలోకి వెళ్తుందని చెప్పి ఏనాడని ఆలోచించావా? ఈరోజు కూటమి ప్రభుత్వం చూడు, అన్నమాట ప్రకారంగా ఒక పక్కన అభివృద్ధి పనులు చేస్తూ ఉంది, ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది. ఇది కదా ప్రభుత్వం కావాల్సినటువంటి ప్రతి విధానం. అన్నా ప్రకారంగా ఈ రోజున రైతులకు సంబంధించినటువంటి విషయంలో కరెక్ట్గా టైం టు టైం ఈ రోజున ఆ పథకాన్ని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఎప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి తను చేస్తున్నటువంటి వ్యవహారం నుంచి కాస్త బయటికి రండి. ఎందుకంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఇచ్చేసేవాడు అన్నాడు తప్ప పథకాలు ఇవ్వడంతో అనేక అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టిన విషయం బహు కొద్ది మంది తెలుసుకుంటారు. సో ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి.